ఎక్సర్సైజ్ 2b కన్నా మనం ముందు నోట్ రాద్దాం. లెట్ z ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా నాట్ ఈక్వల్ టు 0. ఆర్ అంటే తెలిసిందే కదా. దీంట్లో ఆర్ ఎంత? ఇది 1 √3 హోల్ స్క్వేర్ అంటే 1 + 3 అంటే 4 అంటే 2. ఆర్ వాల్యూ 2. ఆర్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా నాట్ ఈక్వల్ టు 0. ఇది నాట్ ఈక్వల్ టు 0 కదా. అండ్ n be a positive integer for k is equal to 1 2 3 up to swan n minus 1. ఇక్కడ మనకు 3 ఇచ్చాడు. న్యూమరేటరే చూడండి, పైన 1,00,000 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ డినామినేటర్లో ఎంత 3 ఉంది మనకి. అంటే n వాల్యూ ఏమవుతుంది? 0 1 2 అంతే. 3 వాల్యూస్ కావాలి మనకి, 0 1 2. అదే ఇక్కడ 4 ఉంది, 0 1 2 3 అంతే, 4 వాల్యూస్ వచ్చాయి. అదే చెప్పాడు అనమాట. ఏకే కావాలి అంటే r⁴ 1/n తీసుకొని సిస్ ఆఫ్ 2k π ప్లస్ థీటా ఆఫ్ n అని n తీసుకుంటాం. ఇక్కడ k వాల్యూస్ కావాలన్నప్పుడు డినామినేటర్ చూసుకుంటాం. ఒక సమ్ చేస్తే మనకు కూడా ఐడియా వస్తుంది. ఇప్పుడు సాల్వ్. ఇక్కడ r ఈక్వల్ టు √x² ప్లస్ y² కదా. r అంటే ఇక్కడ 1² ప్లస్ ఆఫ్ √3 హోల్ స్క్వేర్. దట్ ఎంప్లైస్ 1 + 3 దట్ ఈజ్ ఈక్వల్ టు √4 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, √4 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. ఇప్పుడు r వాల్యూ 2 వచ్చింది. ఇప్పుడు r వాల్యూ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 పవర్ 1/3 ఇంటూ 1 మైనస్ i√3/2 హోల్ పవర్ 1/3. ఓకే, మనకి 2 పవర్ 1/3 అలా ఉంచుదాం. ఇక్కడ 1/2 రాసుకోవచ్చు. అదే 1/2 మైనస్ ఆఫ్ i√3/2. 2ని సపరేట్ చేశాను అంతే. 2 పవర్ 1/3 సేమ్ అలాగే ఉంటుంది. 1/2 అంటే కాస్ π/3. ఇక్కడ కాస్ π/3 మైనస్ ఐ సైన్ ఆఫ్ π/3 ఇలా రాయచ్చు. దీనికి హోల్ పవర్ 1/3 అలా ఉంటుంది కదా, అది పెడతాం. ఓకే, ఇక్కడ కాస్ ఆఫ్ మైనస్ థీటా ఏమవుతుంది? కాస్ థీటా అవుతుంది. ఇక్కడ నేను మైనస్ పెట్టుకోవచ్చు కదా, మైనస్ పెట్టుకున్నా నాకు కాస్ థీటా వస్తుంది. అందుకని ఇక్కడ మైనస్, ఇక్కడ యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ మైనస్ ఇక్కడ రాసుకోండి. సిన్స్ కాస్ ఆఫ్ మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా. ఇది ఎందుకు కాస్ థీటా అయిపోతుంది కాబట్టి ఇక్కడ మైనస్ పెట్టాం, అందుకని ఇక్కడ కూడా యాడ్ చేసాం. ఓకే, ఇప్పుడు మనకి ఫార్ములా ఇచ్చాడు. 2n పవర్ 1/3 n పదే r⁴ 1/n సిస్ 2k π ప్లస్ థీటా/n. సిస్ 2k π ప్లస్ థీటా/n. ఇక్కడ 2k π మైనస్ థీటా కదా, ప్లస్ ఏమైంది? మైనస్ అయింది. మైనస్ థీటా/n అంటే ఎంత? 1/3. ఇవ్వండి 1/3 హోల్. ఇంకేం హోల్ పవర్లు ఏమి ఉండవు. ఇక్కడి నుంచి ఫర్ కే అని రాస్తారు. ఫర్ కే వాల్యూస్ ఎన్ని వస్తాయి? 3 వాల్యూస్ కావాలి. ఫర్ కే ఈజ్ ఈక్వల్ టు 0 1 2 అంతే, 3 వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ 2 పవర్ 1/3 సిస్ ఆఫ్ ఈ 3ని ఫస్ట్ దీంతో ఇంటూ చేసుకోండి. 3 2s 6k π మైనస్ π ఇంకా హోల్ బై 3 1/3 కదా. అంటే ఏమైంది? ఫర్ k ఈజ్ ఈక్వల్ టు 0 1 2
ఇప్పుడు ఈ 3ని పైకి తీసుకెళ్తే 3 3s ఎంత 9. అందుకని 2^1/3 ఇంటూ sis ఆఫ్ 6k pi minus pi by 9 for k is equal to 0 1 2. 2^1/3 ఇంటూ sis ఆఫ్ ఇక్కడ ఏం కామన్ తీయచ్చు, పై కామన్ తీయచ్చు. అంటే 6k minus 1 5/9 కామన్ తీసాను. 5/9 ఫర్ k is equal to 0 1 2. సెకండ్ది 1 పవర్ -1/1/6 అని ఇచ్చాడు. ఓకే, దీన్ని మనం ఇంకెలా రాసుకోవచ్చు, ఫస్ట్ 0 ప్లస్ i ఆఫ్ -1 హోల్ పవర్ 1/6 అని రాసుకోవచ్చు కదా. 0 దేని ప్లస్ చేసినా అదే కదా వస్తుంది, అదే రాసాం. ఓకే, 0 అంటే మనకి కాస్ 90 వాల్యూ 0, కాస్ 90. ఇక్కడ ఎలాగా మైనస్ ఉంది కాబట్టి లాస్ట్ సమ్ లాగా ఇక్కడ కూడా కాస్ ఆఫ్ మైనస్ తీటా కాస్ తీటా కాబట్టి ఇక్కడ కూడా మైనస్ యాడ్ చేసుకుందాం. ప్లస్ i సైన్ ఆఫ్ 1 అంటే ఇక్కడ కూడా 90 కాబట్టి 5/2 హోల్ పవర్ 1/6 కామన్గా అలా రాసుకుంటాం. మనకు ఫార్ములా ఉంది కదా, సిస్ ఆఫ్ ఓకే ఆర్ పవర్, యాక్చువల్గా ఫార్ములా ఇవ్వండి ఇక్కడ రాసాను, r పవర్ 1/n సిస్ ఆఫ్ 2k పై ప్లస్ తీటా బై k. ఇక్కడ సిస్ ఆఫ్ డైరెక్ట్గా r వాల్యూ ఏం తీసుకోలేము మనం, ఇక్కడ ఏమి యాడ్ చేయలే కదా నువ్వు, డైరెక్ట్గా 0 ప్లస్ అయినే రాసు కాబట్టి r వాల్యూ నెగ్లెక్ట్ చేస్తావు. అందుకని ఇప్పుడు r వాల్యూ ఏం అక్కర్లేదు. ఇక్కడ సిస్ ఆఫ్ 2k పై ప్లస్ తీటా అంటే ఇక్కడ -5/2 ఉంది కాబట్టి -5/2 బై 6 హోల్ బై 6 ఫర్ k ఈజ్ ఈక్వల్ టు డినామినేటర్లో ఎన్ని వాల్యూస్ ఉంటే అన్ని నెంబర్స్ రాసుకోవాలి 0 నుంచి, అంటే ఒక దాని తక్కువ నెంబర్కి రాసుకుంటాం అన్నమాట ఎప్పుడైనా. 4 5 దాని తక్కువ నెంబర్ ప్రిసీడింగ్ నెంబర్ వరకు n-1 అని ఇందాక ఇచ్చిన నోట్లో అది, ఇక్కడ n-1 దాని నెంబర్ తక్కువ వరకు రాసుకుంటాం. ఓకే, ఇప్పుడు సిస్ ఆఫ్ ఇక్కడ 4k అయిపోయింది, 4k పై మైనస్ పై దీన్ని కూడా పైకి తీసుకొచ్చేస్తే 12 అయిపోయిందా. ఫర్ k ఈక్వల్ టు 0 1 2 3 4 5. ఇక్కడ 4k పై, అందుకని ఇక్కడ పై కామన్ తీద్దాం, అంటే π/12 కామన్ తీసాం అనుకో 4k - 1. ఓకే, that implies sis of 4k - 1 into π/12 for k equal to 0 1 2 3 4 5. ఇప్పుడు థర్డ్ది మనకి 1 ప్లస్ i పవర్ 2/3 అని ఇచ్చాడు. ఇక్కడ r వాల్యూ అంతా 1 + 1 అంటే 2 కదా, అంటే √2, అదే r ఈజ్ ఈక్వల్ టు √2. r వాల్యూ √2 వచ్చింది. ఇప్పుడు ఆ √2నేమో ఇంటూ చేసి డివైడ్ చేద్దాం. √2 ఇంటూ 1 ప్లస్ i/√2 హోల్ పవర్ 2/3. √2ని సపరేట్ చేసుకొని 2/3 రాసుకో. 1/√2 ప్లస్ i/√2 హోల్ పవర్ 2/3. ఓకే, 2 ఆఫ్ 1/2 హోల్ పవర్ 2/3. ఇక్కడ 1/√2 అంటే కాస్ π/4 ప్లస్ i సైన్ π/4 హోల్ పవర్ 2/3. దట్ ఎంప్లాయిస్ ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోయింది, 1/3 వచ్చింది, 2 పవర్ 1/3. ఇక్కడ అది ఇంకా ఫార్ములా ఉంది కదా మనకి, సిస్ ఆఫ్ 2k పై
ప్లస్ తీటా అన్నాడు అంటే ప్లస్ π/4 బై ఎన్ అన్నాడు అంటే 2/3 ఇన్ ఫర్ కే ఈక్వల్ టు 0, 1, 2 ఎప్పుడైనా డినామినేటర్ వాల్యూగా చూసి ఎన్ని నెంబర్లు ఉంటే అన్ని రావాలిరా. అవన్నీ ఇక్కడ 3 ఉన్నది, డినామినేటర్లో 3 ఉంది, దాన్ని -1 చేసి అన్ని వరకు రాస్తాం అంతే. ఓకే, నెక్స్ట్ స్టెప్ 2^1/3 ఇంటూ 6 ఇక్కడ దీన్ని ఇంటూ చేసాం అనుకోండి, లేదు క్యాన్సిల్ అయిపోయింది కదా, ఇక్కడ 2 టైమ్స్ క్యాన్సిల్ అయింది అంటే ఇప్పుడు ఇంటూ చేయండి, అప్పుడు 4kπ ప్లస్ π బై 2 3 సార్ ఏమైంది 6 అయింది. ఫర్ k ఈక్వల్ టు 0, 1, 2 మనం ఇక్కడ ఏం కామన్ తీయచ్చు, 4k + 1 అని రాసుకొని పై కామన్ తీయచ్చు. 4k + 1 ఇంటూ π ఆఫ్ 5 ఫర్ k ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2. ఫోర్త్ది -16/1/4 అని ఇచ్చాడు, పవర్లో 1/4 ఇచ్చాడు, కిందన -16 ఇచ్చాడు. ఓకే, దీన్ని ఇంకెలా రాసుకోవచ్చు, 16/1/4 -1/1/4 అని రాసుకోవచ్చు. మైనస్కి 1కి పవర్లో ఏది ఉన్నా మళ్ళీ 1 కదా. ఓకే, అలాగే -1/4 అన్న -1 వస్తుంది. 16 అంటే 2/4, దీన్ని హోల్ పవర్ 1/4, ఇది క్యాన్సిల్ అయిపోయింది. -1ని మనం ఎలా రాద్దాం అంటే -1 + 0 ఆఫ్ i అని రాద్దాం. దట్ ఎంప్లాయిస్ 2 -1 అంటే cos π ప్లస్ i sin π హోల్ పవర్ 1/4, 2 ఆఫ్ ఫార్ములా వేసేద్దాం, 6 ఆఫ్ nkπ ప్లస్ 2kπ ప్లస్ తీటా అంటే పై మళ్ళీ బై 4 ఇంటూ మనకి ఫర్ k ఈజ్ ఈక్వల్ టు 4 ఉన్నాయి కదా, 3 వరకు రాయాలి. డినామినేటర్లో 4 ఉంది కాబట్టి 3 వరకు రాస్తాం. ఓకే, దట్ ఎంప్లాయిస్ 2/6 ఆఫ్ 2kπ ప్లస్ π అని ఉంది. ఇక్కడ డైరెక్ట్గా పై కామన్ తీసేద్దాం, π/4 పక్కన రాసుకుందాం అంటే 2k + 1 ఆఫ్ π/4 ఫర్ k ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2, 3. ఫిఫ్త్ది -32 పవర్ 1/5 అని ఇచ్చాడు. ఇందాకలాగా -16 ఇచ్చాడు, ఇక్కడ -13 ఇచ్చాడు అంటే 32 పవర్ 1/5 అని మళ్ళీ -1/1/5 అని రాసుకుందాం. 32 అంటే 2/5. ఓకే, 2/5 హోల్ పవర్ 1/5 ఇలా రాసుకుని 5ను క్యాన్సిల్ చేద్దాం, మనకి 2 వస్తుంది. ఇంటూ ఇది -1 అంటే 0 ఆఫ్ i -1 ఆఫ్ 1/5 అని రాసుకుంటే 2 ఇంటూ ఫస్ట్ ఇది వస్తుంది మనకి, దానివల్ల cos π ప్లస్ i sin π హోల్ పవర్ 1/5 2/6 ఆఫ్ 2kπ ప్లస్ π బై 5 ఫర్ k ఈజ్ ఈక్వల్ టు 4 వరకు రాయాలి, 0, 1, 2, 3, 4. దట్ ఎంప్లాయిస్ 2/6 ఆఫ్ 2k + 1 ఇంటూ π/5 ఫర్ k ఈక్వల్ టు 0, 1, 2, 3, 4. సెకండ్ది, ఇఫ్ ABC ఆర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ దెన్ x ఈజ్ ఈక్వల్ టు cos A, అదే sis A, y ఏమో sis B, z ఏమో sis C. sis A sis B అంటే ఏ వచ్చింది కాబట్టి మనకి cos A ప్లస్ i sin A, ఇక్కడ B వచ్చింది కాబట్టి cos B ప్లస్ i sin B ఇలా రాసుకుంటాం. ఓకే, ఫస్ట్ అది రాద్దాం.
ఇఫ్ ఏబిసి ఆర్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్, ఇవి ఏబిసిలు యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ అన్నాడు కాబట్టి మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఎంత ట్రయాంగిల్లో 180. చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం 180. ఇప్పుడు ఎక్స్ అంటే సిస్ ఏ అంటే కాస్ ఏ ప్లస్ ఐ సైన్ ఏ. ఓకే. వై అంటే సిస్ బి కాస్ బి ప్లస్ ఐ సైన్ బి అంటే జెడ్ మళ్ళీ సిస్ సి కాస్ సి ప్లస్ ఐ సైన్ సి. ఓకే. 3 వాల్యూస్ వచ్చేసాయి ఎక్స్ వై జెడ్. ఇప్పుడు ఎక్స్ వై జెడ్ కావాలి, అంతే. డైరెక్ట్గా ఎక్స్ వై జెడ్కి సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఎక్స్ వై జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ సిస్ అదే కాస్ ఏ ప్లస్ ఐ సైన్ ఏ ఇంటూ కాస్ బి ప్లస్ ఐ సైన్ బి ఇంటూ కాస్ సి ప్లస్ ఐ సైన్ సి. ఈ 3 వాల్యూస్ ఇంటూ చేయాలి. ఇంటూ చేస్తే మనం ఫస్ట్ ఎక్సర్సైజ్లో చెప్పుకున్నాం చూడండి. ఇంటూ చేస్తే ఏమొస్తుంది? కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ ఐ ఆఫ్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి అని వస్తుందని చెప్పామా? ఫస్ట్ ఎక్సర్సైజ్లో చెప్పుకున్నాం. ఓకే. ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే కాస్ 180 ప్లస్ ఐ సైన్ 180. కాస్ 180 ఎంత? -1. అదే కాస్ 180 0. కాస్ 180 0. కాస్ 360 -1. ఓకే, సారీ. కాస్ 180 0 ఆఫ్ ఐ -1 అంటే దేర్ ఫోర్ ఎక్స్ వై జెడ్ ఈక్వల్ టు -1. ఇది థర్డ్ రామన్లో ఫస్ట్ది. ఎక్స్ ఏమో 6 θ అని ఇచ్చాడు. x⁶ ప్లస్ 1/x⁶ వాల్యూ కావాలంట. సాల్వ్. లెట్ ఎక్స్ ఈక్వల్ టు 6 θ అంటే కాస్ θ ప్లస్ ఐ సైన్ θ. ఓకే. ఎక్స్ వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు డైరెక్ట్గా మనం x⁶ సాల్వ్ చేద్దాం. x⁶ అంటే కాస్ θ ప్లస్ ఐ సైన్ θ హోల్ పవర్ 6. డిమౌల్యస్ అప్లై చేస్తే కాస్ 6 θ ప్లస్ ఐ సైన్ 6 θ వచ్చింది. ఓకే. ఇప్పుడు అదే 1/x⁶ ఏమవుతుంది? ఇక్కడ మైనస్ వస్తుంది. సిమిలర్గా మనం చెప్పేస్తాం కదా, మైనస్ ఐ సైన్ 6 θ. ఓకే. వాడు అడిగింది ఈ రెండింటిని యాడ్ చేయమన్నాడు. అంటే x⁶ ప్లస్ ఎక్స్. ఓకే. దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ 6 θ ప్లస్ ఐ సైన్ 6 θ ప్లస్ కాస్ 6 θ మైనస్ ఐ సైన్ 6 θ. ఇది ఇక్కడ క్యాన్సిల్ అయిపోయి 2 cos 6 θ అని వాల్యూ వచ్చింది. దాంట్లో సెకండ్ది ఫైండ్ ద క్యూబ్ రూట్ ఆఫ్ 8 అన్నాడు. క్యూబ్ రూట్ ఆఫ్ 8 అంటే అందరికీ తెలిసిందే 2. లేదంటే ఇంకా చిన్న కచేరీ రాయొచ్చు. ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు 8 అని, ఎక్స్ ఈక్వల్ టు 8 పవర్ 1/3 అని, ఎక్స్ ఈక్వల్ టు 2 క్యూబ్ ఆఫ్ 1/3. ఇది క్యాన్సిల్ x2. ఈజీగా అదే వస్తుంది. దానికి సొల్యూషన్ అనమాట. ఇప్పుడు మనం ఈ నోట్ చూద్దాం. ఇఫ్ 1 ω² ఆర్ ద క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ, దెన్ ఒమేగా ఈక్వల్ టు -1 ప్లస్ i√3 ω² ఈజ్ ఈక్వల్ టు -1 i√3/2 అని ఈ రూట్ ఇచ్చాడు. మనకి x వాల్యూ వచ్చింది. ఇక్కడ డైరెక్ట్గా పెడితే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. అంటే దీని ద్వారా మనకి x అంటే ఏం తెలిసింది? 2 ω². ఫోర్త్ది, ఇఫ్ 1 ω² ఆర్ ద క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ, దెన్ ప్రూవ్ దట్
మనకి క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అని ఇచ్చాడు. లాస్ట్ టైం వాడాం కదా క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే సేమ్ ఆ నోట్ బేస్ చేసుకుని చెయ్యాలన్నమాట. అంతే. దాని ద్వారా మనం ఫస్ట్ ఎల్హెచ్ఎస్ చూద్దాం. ఇక్కడ ఎల్హెచ్ఎస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూసుకుంటే ఈ రెండు ఉన్నాయి. 1 + 2ω/1 + 2ω + 1 అని రాస్తాను. ఓకే. ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడ ఎల్సిఎం తీద్దాం. 2 + ω ఇంటూ 1 + 2ω ఇక్కడ ఎల్సిఎం అయింది. అంటే ఇక్కడ 1 + 2ω + 2 + ω వచ్చింది మనకి. దీని నుంచి మొత్తంగా చూసుకుంటే ఇక్కడ 3ω + 3 3ω + 3 ఇక్కడ ఫస్ట్ 2 తోటి ఇంటూ చేయండి. 2 + 4ω + ω మళ్ళా 2ω². ఓకే. మొత్తం దీన్ని ఇంటూ చేసుకున్నాను. అంతే. బేసిక్ మ్యాథ్స్ ఇది. ఓకే. దీని తర్వాత ఇక్కడ 3 కామన్ తీసి ω + 1 అని ఉంచుకున్నాం. అలా ఉంచుకో. ఓకే. బై ఇక్కడ ఒకసారి 2 + 5ω + 2ω². అదే కదా ఇచ్చాడు. అది రాసుకున్నాం. ఇంకా దీని తర్వాత ఏం చేస్తామంటే ఇక్కడ ω కామన్ తీద్దాం. 3ω + 1/2. ఓకే. ఆగండి. ఇక్కడ 2 కామన్ తీసుకోవచ్చు కదా. ఇంకా ω మీద 2 కామన్ తీసాం అనుకోండి. అంటే 2 కామన్ తీస్తే 1 + ω² అని ఉంది. 5ω 5ω లాగే ఉంటుంది. దాన్ని ఏం మార్చద్దు. 3ω + 1/1 + ω². మనకు తెలిసిన కండిషన్ ఏంటి? 1 + ω + ω² = 0. మనకి ఈ రెండు ఉన్నాయి. అంటే ఇది తెలిపింది. -ω అయ్యింది. ఓకే. 1 + ω అంటే -ω. అంటే 2ω + 5ω. -2ω 5ω అంటే 3ω. అంటే 3ω + 1/3ω. ఓకే. ఇలా వచ్చింది మనకి. అంటే 3 క్యాన్సిల్ అయిపోయింది. ω + 1/ω వచ్చింది. ω + 1 అంటే ఏంటో చూద్దాం. ఇది ఉంది. అంటే ఇది తెలిపింది. ω + 1 అంటే -ω². అదే సబ్స్టిట్యూట్ చేద్దాం. దట్ ఇంప్లైస్ -ω²/ω. ఇది క్యాన్సిల్ అయిపోయి మనకు ఆన్సర్ ఏమొచ్చింది? -ω వచ్చింది. దానిలో సెకండ్ది 2 - ω 2 - ω², 2 - ω⁻10, 2 - ω⁻11 ఇచ్చాడు. 49 అన్నాడు. దాన్ని ప్రూవ్ చేయాలి. ఓకే. ఫస్ట్ 2 - ω అలాగే ఉంచండి. 2 - ω² లోపల స్క్వేర్, ఇది బయట కాదు. ఓకే. గుర్తుంచుకోండి. ఇక్కడ 2 - ω⁻10 అంటే ఎలా రాసుకోవచ్చు? ω8 × ω² అని రాసుకోవచ్చు. ఇక్కడ కూడా 2 - ω⁻8 × ω³ అని రాసుకోవచ్చు. m+n అయిపోయింది అనుకోండి. కింద సేమ్ ఉంటే పైన ప్లస్ అవుతుందా? 8 + 2 మళ్ళీ 10 వచ్చింది. 8 + 3 మళ్ళీ 11 వచ్చింది. అంటే మనం ఏం మార్చలేదు. కాకపోతే అలా విడదీసి రాసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ మనకి ω8 వాల్యూ తెలుసు, ω³ తెలుసు, ω⁴ ఈ వాల్యూస్ తెలుసు కాబట్టి అలా రాసుకున్నాం. ఇప్పుడు ω8 వాల్యూ ఎంత? ω². అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. దట్ ఎంప్లాయిస్ 2 - ω 2 - ω², 2 - ω² × ω², 2 - ω² × ω3. చలో ఇప్పుడు ω³ వాల్యూ చెప్తాం. ω³ వాల్యూ 1. ఓకే. ω² వాల్యూ చూస్తే ω² అంటే ఈ రెండింటిని మైనస్లో రాసుకోవాలి. -1 - ω. ఓకేనా. ω² లేదంటే ω⁴ అని రాసుకోవచ్చు ఈజీగా. ω⁴ అంటే ω ఈజీగా తేలిపోయింది. ఇక్కడ చూసుకోవాలి మీరు ఏ వాల్యూ ఈజీగా రాసుకోగలమో అన్నది చూసుకోవాలి. 2 - ω 2 - ω². ఇది ω⁴ అంటే ω అని చూసాం కదా. ω 2 -
ఒమేగా స్క్వేర్ అంటే ఇది మొత్తంగా ఏమైంది, ఒమేగా స్క్వేర్ అయింది. ఎందుకంటే ఒమేగా క్యూబ్ వాల్యూ 1 కదా, 1 ఇంటూ కాబట్టి అదే ఉంది. ఇది ఉంది, ఇది సేమ్ ఉన్నాయి అంటే ఏమని రాసుకోవచ్చు, 2 మైనస్ ఒమేగా హోల్ స్క్వేర్ 2 మైనస్ ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండింటిని విడగొడదాం. 2 మైనస్ ఒమేగా హోల్ స్క్వేర్ని ఎలా విడగొట్టచ్చు, 2 స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ మైనస్ 2 ఆఫ్ 2 ఒమేగా అంటే ఓకే, ఇది ఒకటి. మళ్ళీ ఇక్కడ 4 ప్లస్ ఒమేగా పవర్ 4 డైరెక్ట్గా రాస్తున్నాను. ఇది యాక్చువల్గా ఇది కూడా డైరెక్ట్గా రాయాలి, కాకపోతే అలా రాస్తాను. ఓకే, 4 ప్లస్ ఒమేగా స్క్వేర్ మైనస్ 4 ఒమేగా ఇంటూ 4 ప్లస్ ఒమేగా పవర్ 4 మైనస్ 4 ఒమేగా స్క్వేర్ అని రాసాం. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఓకే ఇలా ఉన్నది కదా, దీన్ని మనం ఏం చేద్దామంటే ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా, ఇక్కడ ఒమేగా కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది, 1 మైనస్ 4 వస్తుంది. ఓకే, అంటే డైరెక్ట్గా రాసుకోవచ్చు కదా, 1 మైనస్ 4 అంటే -1 4 అంటే 3 అయిపోయింది. ఓకే, 3 అయిపోయింది. ఇంకా 4 ఒమేగా ఉంది, ఇంకో ఒమేగా వస్తుంది అంటే 5 ఒమేగా అయ్యింది. ఓకే, ఇలా వచ్చింది. ఇంకొకటి ఇక్కడ ఏమైంది, 8 అయింది, 4 2 8 కదా, 8 ప్లస్ 5 ఒమేగా దట్ ఇంప్లైస్ 3. ఇప్పుడు ఇంటూ చేసుకోండి, 24 ప్లస్ 15 ఒమేగా మైనస్ 40 ఒమేగా మళ్ళీ మైనసే కదా 25 ఒమేగా స్క్వేర్. ఓకే, ఇప్పుడు మనం ఇంకా సాల్వ్ చేసుకుంటే 24 మైనస్ 25 ఒమేగా ఇవ్వండి, మైనస్ 25 ఒమేగా మైనస్ 25 ఒమేగా స్క్వేర్ ఈ వాల్యూస్ వచ్చాయి. 24ని అలాగే ఉంచి ఇక్కడ 25 కామన్ తీద్దాం అంటే ఒమేగా మైనస్ ఒమేగా స్క్వేర్ అనే వాల్యూ వచ్చింది. అదే ఒమేగా -25 కామన్ తీసాం కదా అంటే ప్లస్ అయింది. ఓకే, 24 మైనస్ 25 ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే మనకు వాల్యూ 1 అని తెలుసు, -1 అని తెలుసు, -1 అని తెలుసు కాబట్టి సబ్స్టిట్యూట్ చేసాం. 24 ప్లస్ 25 అయింది అంటే 49. థర్డ్ది క్వశ్చన్ అయితే చాలా పెద్దది ఇచ్చాడు, ఇప్పుడు అంత చదివి వేస్ట్ కూడా ఏం లేదు. మనకి ఇచ్చిన వాల్యూస్ని ఇంటూ చేసుకోవాలి. ఫస్ట్ ఈ XYZని కొద్దిగా పక్కన నుంచి ఫస్ట్ దీన్ని ఇంటూ చేద్దాం. ఫస్ట్ LHSI కదా, అది గివెన్ రాసుకోండి ఫస్ట్, లేదంటే x ప్లస్ వై ప్లస్ జెడ్ ఆఫ్ x ప్లస్ వై ఒమేగా ప్లస్ జెడ్ ఒమేగా స్క్వేర్ x ప్లస్ వై ఒమేగా స్క్వేర్ ప్లస్ జెడ్ ఒమేగా, ఇవి మన వాల్యూస్. ఓకే, వీటిని మనం ఇంటూ చేయాలి ఫస్ట్. ఒక పక్క x ప్లస్ వై ప్లస్ జెడ్ అలాగే ఉంచేద్దాం. ఇప్పుడు x తోటి దీన్ని ఇంటూ చేద్దాం అంటే ఏమైంది, x స్క్వేర్ అయింది. ఇప్పుడు ఎక్స్ వై ఒమేగా స్క్వేర్ అయింది, ఎక్స్ జెడ్ ఒమేగా అయింది. యాక్చువల్గా ఇలా బ్రాకెట్స్ అక్కర్లేదు, కాకపోతే ఓకే, ప్లస్ ఆఫ్ వై ఒమేగా వై ఎక్స్ అంటే మళ్ళీ ఎక్స్ వై ఒమేగా, ఇక్కడ వై స్క్వేర్ ఒమేగా క్యూబ్, వై స్క్వేర్ ఒమేగా క్యూబ్, మళ్ళీ జెడ్ వై ఒమేగా స్క్వేర్ అయింది, జెడ్ వై ఒమేగా స్క్వేర్. ఇప్పుడు దీంతో దీన్ని అంటే జెడ్ ఎక్స్ ఒమేగా స్క్వేర్ జెడ్ వై ఒమేగా పవర్ 4. ఓకే, మళ్ళా జెడ్ స్క్వేర్ ఒమేగా క్యూబ్, ఇంత పెద్ద వాల్యూ వచ్చింది. ఇప్పుడు దీన్ని ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అలాగే ఉంచండి. మనం ఇంకా సింప్లిఫై చేసుకుందాం. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్లు వై స్క్వేర్లు జెడ్ స్క్వేర్లు అలాగే ఉన్నాయి కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ రాసేసాం. ఇది ఎలా వచ్చింది అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఎక్స్ స్క్వేర్ కింద పెట్టు. ఓకే, వై స్క్వేర్ వై క్యూబ్ వాల్యూ ఎంత, ఇక్కడ సారీ ప్లస్ ఉంటుంది ఇక్కడ,
వై క్యూబ్ వాల్యూ ఎంత 1, అంటే ఇది కూడా వై స్క్వేర్ అయిందా. ఇక్కడ ఒమేగా క్యూబ్ వాల్యూ ఎంత అంటే 1, ఇది కూడా జెడ్ స్క్వేర్ అయిందా. అది ఫస్ట్లో రాసుకున్నాను అంతే, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒమేగా క్యూబ్ వాల్యూలు 1 కాబట్టి ఫస్ట్లో రాసుకున్నాను, అది గుర్తుంచుకోండి. దాని తర్వాత XY కండిషన్లు ఏమేమి ఉన్నాయి, ఇదో XY ఉంది, ఇక్కడ ప్లస్ అయితే ఉంది, ఇదో XY. రెండు XY కండిషన్ ఉన్నాయి కనుక XY కామన్ తీసేసి ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా. ఇప్పుడు YZలు అంటే ZY అన్నా YZ అన్నా ఒకటే, అవి కూడా రెండు ఉన్నాయి. మనకు ఒమేగా పవర్ 4 వాల్యూ ఎంత, మళ్ళీ ఒమేగా పవర్ 4 ఒమేగా, ఇక్కడ ఒమేగా స్క్వేర్ ఉంది, అంటే ZY కామన్ తీసో, లేదంటే డైరెక్ట్గా ఒమేగా పవర్ 4 ప్లస్ ఒమేగా స్క్వేర్ అని రాసుకో, కన్ఫ్యూజ్ అవ్వరు. XY అయిపోయింది, YZ అయిపోయింది, ఇప్పుడు ZX. ఓకే, కనబట్టలేదా, ఓకే. ఇప్పుడు ZX కామన్ తీద్దాం. ఇక్కడ ఒమేగా స్క్వేర్ ఒకటి ఉంది, ఇంకెక్కడ ఉన్నది ZX కండిషన్, ఇవ్వండి ఇక్కడ ఒమేగా ఉంది, XZ అన్న ZX అన్న ఒకటి కదా, అంటే ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా సేమ్ వచ్చి, ఇక్కడ ఒమేగా పవర్ 4 అన్న ఒమేగా, అంటే ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్, ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్, ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్. ఓకే, హోల్ బ్రాకెట్, ఎందుకంటే దీని మొత్తానికి ఇది ఇంటూ చేస్తుంది, ఇంకా XYZ ఒకటి ఉంది మనకి. ఇప్పుడు మనం ఏమని చేద్దాం, ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే వాల్యూ ఎంత 1. ఇక్కడ చూస్తే మీరు కండిషన్ 1, ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ఇచ్చాడు, అంటే -1 అన్నది దాని వాల్యూ. అది మనం ఈ నాలుగిట్లోని సబ్స్టిట్యూట్ చేద్దాం, ఇక్కడ. ఓకే, ఆ మూడిట్లోని సబ్స్టిట్యూట్ చేస్తే -XY -YZ ZX వచ్చింది. సింప్లిఫై అయిపోయింది ఇంకా. దట్ ఎంప్లాయిస్ X ప్లస్ Y ప్లస్ Z ఆఫ్ X² ప్లస్ Y² ప్లస్ ZX మైనస్ ZX మైనస్ XY మైనస్ YZ. ఓకే, ఈ వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు ఒమేగాలన్నీ ఎలిమినేట్ అయిపోయాయి మనకి. అప్పుడు దీంతో ఇంటూ చేద్దాం. ఇప్పుడు x³ ప్లస్ XY² ప్లస్ XZ² మైనస్ ZX² మైనస్ X² మైనస్ ఆఫ్ XYZ. ఇది ఓన్లీ ఎక్స్ని దీంతో ఇంటూ చేస్తేనే ఎంత వాల్యూ వచ్చింది. ఇప్పుడు కింద స్టెప్లో వైని ఇంటూ చేద్దాం. నీట్గా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఇంటూ చేసి రాసుకుంటే ఈజీ ఉంటుంది. ఇక్కడ YX² ప్లస్ Y³ ప్లస్ YZ² మైనస్ ZXY XYZ అదే ఇక్కడలాగా. ఇక్కడ మళ్ళీ మైనస్ XY² మైనస్ Y²Z. ఓకే, థర్డ్ స్టెప్లో Z తోటి ఇంటూ చేయి. ZX² ప్లస్ ZY² ప్లస్ Z³ మైనస్ Z²X మైనస్ XYZ మైనస్ YZ². ఇంత వాల్యూ వచ్చేసింది ఏంటని అనుకోకండి. ఫస్ట్ X³ Y³ Z³ ఒక దగ్గర రాసుకుంటే X³ ప్లస్ Y³ ప్లస్ Z³ మూడింటిని ఒక దగ్గర రాసాం. మీరు ఇక్కడ కనుక చూస్తే క్లియర్గా తెలిసిపోతుంది. X³ X² మనం రాస్తాం, X³ అన్నీ ఒక దగ్గర రాస్తాం. ఇంకా ఇక్కడ ఇది XZ² మైనస్ ZX² క్యాన్సిల్ అయిపోయింది చూసారా. ఇది క్యాన్సిల్ అయింది, ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, మళ్ళీ మైనస్ Z²X ప్లస్ ఇవ్వండి ఇది ఇంకా ఇదొకటి ఇలా అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. మైనస్ XYZ మైనస్ XYZ మైనస్ XYZ అంటే మైనస్ 3XYZ మాత్రమే మిగిలింది. ఆన్సర్ ప్రూవ్ అయిపోయింది. ఫిఫ్త్ది, ప్రూవ్ దట్ మైనస్ ఒమేగా అండ్ మైనస్ ఒమేగా స్క్వేర్ ఆర్ ద రూట్స్ ఆఫ్ Z² మైనస్ Z ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 వేర్ ఒమేగా అండ్ ఒమేగా స్క్వేర్ ఆర్ ద కాంప్లెక్స్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అని ఇచ్చాడు. ఓకే, మనకి ఈ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ అది రాసుకుందాం.
జెడ్ స్క్వేర్ మైనస్ జెడ్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దీంట్లో ఒమేగా స్క్వేర్ అన్న 2 రూట్స్ అన్నాడు కాబట్టి ఫస్ట్ దాని రూట్స్ ఏంటో కనుక్కుందాం మనం. అంటే ఇక్కడ ఏ వాల్యూ 1, బి వాల్యూ -1, సి వాల్యూ 1. ఓకే, సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. -b ప్లస్ ఆర్ మైనస్లు డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను. ఇక్కడ కూడా -1 హోల్ స్క్వేర్ -4 ఆఫ్ 1 ఆఫ్ 1 బై 2 ఇంటూ 1. దట్ ఎంప్లాయిస్ 1 ప్లస్ ఆర్ మైనస్ 1 -4 బై 2. ఓకే, 1 - 4 బై 2 అంటే 1 - 4 అంటే మనకి ఏంటి -3. -3 అంటే i√3 అని రాసుకోవచ్చు కదా. i√3 బై 2 అంటే మనకి 2 వచ్చాయన్నమాట. జెడ్ 1 ప్లస్ i√3 బై 2 అవ్వచ్చు, 1 మైనస్ i√3 బై 2 అవ్వచ్చు. వాడేమన్నాడు క్వశ్చన్లో -ఒమేగా స్క్వేర్ నాకు 2 రూట్స్ రా భయ్యా అన్నాడు. ఇక్కడ -ఒమేగా అని ఇది తీసుకుందాం. 1 ప్లస్ i√3 బై 2 అంటే ఒమేగా ఎంత -1 మైనస్ i√3 బై 2. ఇప్పుడు -ఒమేగా స్క్వేర్ అని ఇది తీసుకుందాం. 1 మైనస్ i√3 బై 2 అంటే ఒమేగా స్క్వేర్ -1 ప్లస్ i√3 బై 2. ఓకేనా, ఈ రెండు వాల్యూస్ వచ్చేసాయి మనకు. ఆడిచ్చిన రూట్స్ ఒమేగా స్క్వేర్ వాల్యూస్ వచ్చేసాయి. అంటే ఏమని చెప్పొచ్చు మనం, అక్కడ నోట్ రాసాను చూడండి. దాని ద్వారా మనం దేర్ఫోర్ 1 ఒమేగా స్క్వేర్ అంటే 1 -1 మైనస్ i√3 బై 2 -1 ప్లస్ i√3 బై 2 ఇవే దాన్ని రూట్స్ అని చెప్పచ్చు. 6th రోమన్లో ఫస్ట్ ఇది. ఓకే, 6th రోమన్లో ఫస్ట్ది. ఇదంతా ఏం చదివినా మీకు అంతేమీ అది ఫరక్ పడదు. ఇది ఒక్కటే చూసుకోండి. a+b హోల్ క్యూబ్ ఇది మనకి ఇచ్చాడు. a+b హోల్ క్యూబ్ ఫార్ములా రావాలి మీకు ముందు ఈ సమ్ చేయాలంటే. ఫస్ట్ ఎలాగో a+b కాబట్టి ఫార్ములా ఏం రాయండి. నేను డైరెక్ట్గా a³ ప్లస్ b³ ప్లస్ 3a² b ప్లస్ 3ab². ఇదే ఫార్ములా కూడా, కానీ అదే ఇచ్చాడు డైరెక్ట్గా రాస్తాం. ఇప్పుడు ఇక్కడ a³ అంటే a³ ఒమేగా క్యూబ్ ప్లస్ b³ ఒమేగా స్క్వేరు ప్లస్ 3a² b కదా, అంటే 3a² ఒమేగా పవర్ 4 b ఒమేగా, అంతేనా. 3a² సారీ ఇక్కడ చూస్తే మనకి ఏమైందంటే 3a² b ఒమేగా స్క్వేర్ ఇంకో ఒమేగా స్క్వేర్ ప్లస్ 3a ఒమేగా b² ఒమేగా పవర్ 4 ప్లస్ a³ b ఒమేగా పవర్ 6 a³ ఒమేగా పవర్ 6 b రాదు ఇక్కడ ఒమేగా పవర్ 6 ప్లస్ b³ ఒమేగా క్యూబ్ ప్లస్ 3a² ఒమేగా పవర్ 4 b ఒమేగా ప్లస్ 3a ఒమేగా స్క్వేర్ b² ఒమేగా స్క్వేర్. మనకి మొత్తంగా ఎంత వాల్యూ వచ్చింది. దాన్ని a+b హోల్ క్యూబ్ ఫార్ములాలో చేస్తే ఓకే, మనం ఫస్ట్ a³ ఆ b³ 3a² b 3ab² ఇది ఎలాగా ఉందో అది అలా రాస్తాను. ఓకేనా, ఇక్కడి నుంచి మనకి ఏమవుతుందంటే a³ ఇక్కడ చూసారా a³ b³ ఒమేగా స్క్వేరు ఒమేగా క్యూబ్ ఒమేగా స్క్వేరు. ఈ ఒమేగా క్యూబ్ అంటే వాల్యూ ఎంత, ఒమేగా క్యూబ్ వాల్యూ చూద్దాం. ఒమేగా క్యూబ్ అంటే 1 అంటే ఇది ఒక a³ అయిపోయింది, ఇది ఒక b³ అయిపోయిందా. ఒమేగా అంటే ఇది కూడా ఒమేగా క్యూబ్ వస్తుంది ఇక్కడ కూడా. సారీ, ఎందుకంటే ఇక్కడ చూసారా a³ ఒమేగా క్యూబ్ a³ ఒమేగా పవర్ 5 యాక్చువల్గా 6 వస్తుంది. 6 ఒమేగా పవర్ 6 వాల్యూ కూడా మనకు 1. అందుకని
ఇది కూడా ఏ క్యూబు ప్లస్ బి క్యూబ్ అయిపోయింది. ఓకేనా, ఇక్కడ ఏ క్యూబు బి క్యూబ్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఫస్ట్ ఏం మిగిలే అవి రాసుకున్నాం. 3ab² ఒమేగా స్క్వేరు 3a² b ఒమేగా 3a² b ఒమేగా స్క్వేర్ మనకు మిగిలే. ఓకే, ఎలాగా అంటే చూసారా, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఒమేగా పవర్ 4. ఒమేగా పవర్ 4 అంటే మనకు వాల్యూ ఎంత? ఒమేగా అంటే మొత్తంగా ఏమైంది? ఒమేగా స్క్వేర్ అయ్యింది. 3ab² ఒమేగా స్క్వేర్ అయింది మొత్తంగా వాల్యూ. ఇది ఒమేగా, ఇది ఒమేగా స్క్వేరు, ఈ 3a² నార్మల్గా రాస్తాను. ఇక్కడ చూస్తే 3a² ఒమేగా పవర్ స్క్వేర్ అంటే మొత్తంగా 4 అయింది. 4ని నార్మల్గా ఒమేగా అని రాసుకోవచ్చు కదా, ఒమేగా పవర్ 4 అంటే ఒమేగా, అది రాశాను. ఇంకా 3a² ఒమేగా స్క్వేర్ మిగిలింది. 3a² ఒమేగా స్క్వేర్ అది ఎక్కడ మిగిలింది? 3a² ఒమేగా పవర్ 4 అంటే ఒమేగా, మళ్ళీ ఇంకో ఒమేగా అంటే ఒమేగా స్క్వేర్. మిగతావన్నీ ఏమయ్యాయి అంటే ఒమేగా క్యూబ్లు వచ్చాయి, దానివల్ల 1 అయిపోయింది. అవి ఇంక నెగ్లెక్ట్ చేసి రాయలేదు నేను. ఓకే, డైరెక్ట్గా ఇక్కడ మనకి ఎంత వచ్చింది? ఇక్కడ 3a³ వచ్చింది, దానివల్ల 3b³ వచ్చింది. చూసుకోండి, ఇక్కడ a³ ఇక్కడ b³ ఉంది. నాగని ఇక్కడ రాయకండి. ఇక్కడ a³ ఇక్కడ b³, ఇక్కడ a³ ఇక్కడ b³. ఇంకా ఇక్కడ చూస్తే ఇక్కడ a³ ఉంది, ఇక్కడ b³ ఉంది. ఒమేగా క్యూబ్ ఒమేగా పవర్ 6 అంటే వాల్యూలు ఎంత? మళ్ళీ అవి కూడా 1 కదా, అవి ఇక్కడ యాడ్ చేసుకోండి. ఒమేగా క్యూబు అదే a³ b³ మొత్తంగా ఏమొచ్చాయి? 3a³ 3b³ వచ్చింది. చూసారా, ఫస్ట్ a³ b³ నార్మల్గా రాశాను. ఇది నార్మల్గా ఇక్కడ నార్మల్గా ఇలా దించేసాను. ఓకే, ఇక్కడ స్టార్ట్ అయింది ఒమేగా క్యూబ్ వాల్యూ ఒమేగా పవర్ 6 వాల్యూ 1, అందుకని ఇది మళ్ళీ ఇక్కడ a³ ఇక్కడ b³ ఉంది. ఇక్కడ కూడా ఒమేగా పవర్ 6 వాల్యూ ఎంత? 1. ఇక్కడ కూడా ఒమేగా క్యూబ్ వాల్యూ ఎంత? 1, అందుకని ఇంకో a³ ఇంకో b³. ఇక్కడ 3a² b ఒమేగా స్క్వేరు ఒమేగా పవర్ 4 స్క్వేరు అంటే ఒమేగా పవర్ 4, ఒమేగా పవర్ 4 వాల్యూ మళ్ళీ ఒమేగా, అందుకని డైరెక్ట్ స్టెప్ అనమాట. ఇక్కడి నుంచి ఇది వచ్చింది, మళ్ళీ ఇది 3a² ఒమేగా పవర్ 4 అంటే ఒమేగా, ఇంకో ఒమేగా అంటే ఒమేగా స్క్వేర్. ఓకేనా, ఇక్కడ 3ab² ఒమేగా పవర్ 4 అంటే ఒమేగా, ఇంకో ఒమేగా స్క్వేర్. అంతే, అన్నీ రాసాం మనం. ఇక్కడ 3a³ మొత్తంగా ఇవ్వండి, 3 a³ ఉన్నాయి, 3 b³ ఉన్నాయి. ఆ మూడింటిని 3 అని రాశాను. ఓకే, ప్లస్ నార్మల్గా ఇది 3a² b అలా ఉంది కదా, 3a² b ప్లస్ 3a² b. ఇక్కడ ఇప్పుడు ఇక్కడ 3a² b ఉంది, ఇక్కడ అగండి 3a² b 3a² b 2 ఉన్నాయి, కామన్ తీసేయండి. 3a² b ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా, అలాగే 3ab² 2 ఉన్నాయి, ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా. ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా అంటే మనకి ఏంటి? -1 అని వాల్యూ ఉంది. ఓకే, -1 అనే వాల్యూ ఉంది ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే. ఇక్కడ 3 కామన్ డైరెక్ట్గా రాశాను అంతే. 3a² b 3ab² ఓకే 3ab² మైనస్ 3a² b మైనస్ 3ab² అంటే ఇది మొత్తంగా క్యాన్సిల్ అయిపోయి 3 ఆఫ్ a³ ప్లస్ b³ అనే వాల్యూ వచ్చింది.